ఈ డేంజరస్ సైన్స్ మీకు తెలుసా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వ్యాక్సినేషన్ తర్వాత పెట్లో ఈ సిమ్టమ్స్ నార్మలా లేదా అని. ఫస్ట్ వచ్చేసేసి వ్యాక్సిన్ వేసిన తర్వాత పెట్లో ఫీవర్ ఉంటుందా లేదా అని. సో కంపల్సరీ పెట్లో ఫీవర్ ఉంటుందండి. మైల్డ్ ఫీవర్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మైల్డ్ ఫీవర్ ఉంటుంది. అండ్ పెట్ చాలా డల్గా ఉంటుంది అండ్ ఎక్కువ నిద్రపోవచ్చు. ఈ సిమ్టమ్స్ ఉంటాయి. లేదు పెట్ టచ్ చేయగానే మీకు ఎక్కువ హీట్గా అనిపిస్తుంది అంటే వెట్ కన్సల్టేషన్ కంపల్సరీ. సో పెట్ ఇంజెక్షన్ వేసిన సైట్లో స్వెల్లింగ్ ఉంటుందా లేదా అనేది సెకండ్ పాయింట్. సో ఆ ఇంజెక్షన్ వేసిన సైట్లో మీకు స్వెల్లింగ్ ఉంటుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా కొంచెం ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఈ 2-3 డేస్ వరకు ఇది ఉంటుంది. దాని తర్వాత కూడా మీకు ఆ పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఏరియాలో స్వెల్లింగ్ ఎక్కువగా ఉంది, రెడ్నెస్ అండ్ పస్ ఉందంటే మీరు వెట్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఇవన్నీ అయిన తర్వాత పెట్ తింటుందా లేదా వ్యాక్సినేషన్ తర్వాత అన్న క్వశ్చన్కి పెట్ ఒకరోజు ఫుడ్ తినడం మానేస్తుందండి. మీరు దానికి ప్యానిక్ అవ్వకండి. అండ్ ఒకరోజు మొత్తం తర్వాత కూడా మీకు పెట్ ఫుడ్ తినట్లేదు అంటే వెట్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఎక్కువగా వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీ 2 అవర్స్కి వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ లైట్ వెయిట్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది ఫోర్త్ పాయింట్. సో మనకి ఎక్కువ డేంజరస్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ కంటిన్యూస్గా అండ్ డయేరియా ఉన్నప్పుడు, ఫేస్లో స్వెల్లింగ్ కానీ, సీజర్స్ కానీ ఇలాంటి ఏమన్నా సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు దగ్గరున్న వెట్ని కన్సల్ట్ అయితే బెటర్. వ్యాక్సినేషన్ అనేది మీ పెట్కి లైఫ్ సేవింగ్ మ్యాటర్ అవుతుంది. సో కొన్ని చేంజెస్ వల్ల ప్యానిక్ అవ్వకండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పెట్ పేరెంట్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.